క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. జీవితంలో ఏదో ఒక దశలో, ఏదో ఒక పాయింట్లో ప్రతి ఒక్కరము కూడా లేనిపోయినటువంటి నిందలను భరించినటువంటి అనుభవాలు కలిగినటువంటి వారమే. కొన్ని సందర్భాల్లో అట్టి నిందలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నిందలను గురించి ఆలోచన చేస్తూ కృంగిపోతూ దిగులు పడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు పెట్టేటటువంటి నిందలకు మీరు భయపడనవసరం లేదు, వారి మాటలకు మీరు ఎంత మాత్రం కూడా దిగులు పడనవసరం లేదు అని తెలియచేస్తుంది. కారణం ఏంటంటే, ఎవరైతే ఎలాంటి లేనిపోయినటువంటి నిందలను వ్యాపింపచేస్తూ నిందలను వేస్తూ ఉంటారో వారందరి గురించి ప్రవక్త తెలియచేస్తున్నాడు. వారందరూ కూడా నాశనమైపోయేటటువంటి స్థితిలో ఉన్నారు. వస్త్రాన్ని చిమ్మెట కొరికి వేసినట్లుగా వారి జీవితాలు మారిపోతాయి. బుద్ధింక గొర్రెబొచ్చును కొరికిపోయినట్లుగా వారి జీవితాలు ఉంటాయని తెలియచేస్తున్నాడు. కాబట్టి భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. రెండవ కారణం ఏంటంటే, మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, మన మనస్సాక్షి మన మీద ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకోవాలి తప్పించి, దేవుని విషయంలో మనమందరము కూడా సరిగా ఉన్నంత వరకు కూడా ఎవరి విషయంలోనూ ఎటువంటి పరిస్థితులకు కూడా భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. ఇక మూడవదిగా ప్రవక్త తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, నా బోధను హృదయంలో ఉంచుకున్నటువంటి మీతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నిందలు పెట్టేటటువంటి మాటలను మీరు హృదయంలో ఉంచుకోవద్దు. నా బోధను, నా మాటలను మీ హృదయంలో ఉంచుకోనండి అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు మనకి జీవముతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. నిందలలో కురింగిపోకుండా నిలబడ్డం ఎలాగో నేర్పిస్తూ ఉంటాయి. అలాంటి వాక్యాన్ని హత్తుకొని అలాంటి వాగ్దానాలతో కూడినటువంటి జీవితంలో ముందుకు నడుస్తూ దేవునికి మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఎవరైతే లేనిపోయినటువంటి నిందల పడుతూ ఈ మాటలు వింటూ కురింగిపోయేటటువంటి పరిస్థితుల్లో భయాన్ని, ఆందోళన కలిగి ఉన్నారు, వారందరినీ కూడా బలపరిచి ముందుకు నడిపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.